టు లైవ్ షో. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లు పూర్తయ్యాయి. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు, మిత్రపక్షంగా ఉన్న బీజేపీ నుంచి సురేష్ ప్రభు నామినేషన్ వేశారు, వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి వేశారు. 4వ అభ్యర్థికి సంబంధించి చర్చ జరిగింది. కొంత ఆరోపణలు విమర్శలు వచ్చాయి. మళ్ళీ కొనుగోళ్లకు తెరలేపుతారు, కోర్టులు చేతులు మారుతాయి, ఇట్లాంటి ఆరోపణలు వచ్చాయి. కానీ అటువంటి ప్రసక్తి ఏం లేకుండానే ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. 4వ అభ్యర్థి ప్రస్తావన ఏమీ లేదు. కానీ విమర్శలు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఆశావాహులు కొంతమంది, పుష్పరాజు లాంటి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు కొంత ఆవేదన కూడా వ్యక్తం చేశారు. నీతి నిజాయితీలే ఎదగకుండా చేశాయని చెప్పి. మరోవైపు సమగ్ర సర్వేకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని తీసుకోబోతోంది. అయితే దీని మీద అప్పుడే విమర్శలు మొదలవడంతో చంద్రబాబు దీనికి సంబంధించి ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కొంత క్లారిటీ ఇచ్చారు. మరోవైపు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన సీనియర్ ఎమ్మెల్యేలు జ్యోతుల్ నెహ్రూ, భూమా నాగిరెడ్డి వంటి వాళ్ళు జగన్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మరోవైపు ఆందోళనకు సంబంధించి వైసీపీ కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. దీనికి సంబంధించి 8వ తారీఖుని ఆందోళనలు, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు, ఈ కార్యక్రమాన్ని రంగం సిద్ధం చేసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కూడా చంద్రబాబు అలాగే ప్రభుత్వం మీద విమర్శలు చేసింది. ఈ అంశాలకు సంబంధించిన విషయాలు మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ సి నరసింహారావు గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ సామాజిక విశ్లేషకులు వారు జాయిన్ అవుతున్నారు. మరోవైపు ముళ్లపూడి రేణుక్ గారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మల్లాది విష్ణు గారు, మాజీ ఎమ్మెల్యే, ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, విజయవాడ నుంచి మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకులు పార్థసారథి గారు కూడా లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. నమస్కారం పార్థసారథి గారు. నరసింహారావు గారు, నిన్న జరిగిన ఎపిసోడ్ అంతా ఒకసారి బ్రీఫ్ చేసుకుంటే కనుక రాజ్యసభకు సంబంధించి చాలా క్లియర్ గా ఎంతమందికి అవకాశం ఉందో అంతమందిని పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే జరిగింది. కానీ అంతకు ముందు రోజు వచ్చిన ఆరోపణలు చూస్తే మరి అభ్యర్థిని పెడతారేమో, మళ్ళీ కోర్టులు చేతులు మారుతాయని వైసీపీ విమర్శలు చేయడం, తెలుగుదేశం పార్టీ నుంచి విమర్శలు రావడం, ఎంత అంటే అనవసరమైన ఎపిసోడ్ కొంత జరిగింది. దీని మీద మీ విశ్లేషణ? అది అనవసరం. ఇప్పుడు సరైన అభ్యర్థులు లేకుండా సరే ఇప్పుడు ఎవరిని పెట్టాలి, ఎలా పెట్టాలన్న ఆలోచనలోనే గడిచిపోయింది. 4వ అభ్యర్థులు పెడతామన్నా శుద్ధ తప్పు. ఇప్పుడు వీళ్ళకి చాలా వాళ్ళకి కావాల్సిన అభ్యర్థులు ఓటర్ల కన్నా చాలా ఎక్కువ మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ. ఆ వాస్తవం గుర్తించుకోకుండా మళ్ళీ మేము కూడా పెడతామన్నది అనవసరమైన స్పెక్యులేషన్ దోవతీస్తాను, అనవసరమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అది సరైన పద్ధతి కాదు. ఇప్పుడు సరే, తెలుగుదేశం యొక్క క్యాండిడేట్ల గురించి ఏదో రకరకాల టీజీ వెంకటేశ్వర చాలా ఓల్డ్ పొలిటీషియన్. వైసీపీ తీవ్రంగా మీరు అమ్మేసుకున్నారు, లాభం లేకుండా ఏ పని చేయరు చంద్రబాబు నేను బొత్స మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు రాజ్యసభ సీట్లు కూడా అమ్ముకున్నారు అని. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు అనే ముద్ర చంద్రబాబు చాలా క్లియర్ గా వీళ్ళ పారిశ్రామికవేత్తలుగా చూడొద్దు, రాజకీయ నాయకులుగా చూడండి అని ముందే చెప్పారు. బట్ స్టిల్ నేను విమర్శలు వచ్చాయి. పారిశ్రామికవేత్తలు ఇంతవరకు రాజకీయాలు లేకుండా కొత్తగా ఒక పారిశ్రామికవేత్తను తీసుకొస్తే అతను నమ్ముకుంటూ ఉంటే దేనికైనా ఒక అర్థం ఉంటుంది. టీజీ వెంకటేష్ ఎప్పుడు నుంచి ఉన్నాడు? మొన్న పోటీ చేశాడు తెలుగుదేశం పార్టీ తరఫున. అతను ఒకటే చెబుతాడు, నేను ఓడిపోతా కారణం అక్కడ తెలుగుదేశం బీజేపీ పొత్తు అని. బీజేపీ పొత్తు వల్ల అక్కడ ముస్లిం ఓటర్స్ ఎక్కువ మంది ఉన్నారు, నాకు ఇలా అది నేను ఓడిపోయే ప్రసక్తే లేదు అని చెబుతాడు. అంతకుముందు ఒకసారి గెలిచాడు, మంత్రిగా చేశాడు. అంతకుముందు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నాడు. తెలుగుదేశంలో మొదటి నుంచి 30 ఏళ్ళ పాటు తెలుగుదేశంలో ఉన్నాడు. మధ్యలో కాంగ్రెస్ వెళ్ళాడు. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక 5 ఏళ్ల పాటు కాంగ్రెస్కి వెళ్ళాడు, తర్వాత కూడా కాంగ్రెస్కి వెళ్ళాడు తప్ప ఆయన ఎప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు, నేను తెలుగుదేశంలో ఉన్నానని చెబుతున్నాడు అతను. విజయసాయిరెడ్డి అభ్యర్థిత్వానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు అంటే ఎవరి అభ్యర్థులను సమర్థించుకుంటూ A2గా ఉన్న విజయసాయిరెడ్డిని పెట్టారు, రేపు A3 A4 లో కూడా మరి ఏ పదవులు ఇస్తారని వాళ్ళంటే వీళ్ళు పారిశ్రామికవేత్తలు అమ్ముకోవడానికి వీళ్ళు కామెంట్ చేశారు. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం, ఇప్పుడు సంగతి A2 A1 ఏం చేస్తున్నాయి? సిబిఐ కోర్టు ఏం చేస్తుంది? సిబిఐ ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎంతకాలం ఇలా సాగిస్తారు ఈ నాటకం? అసలు మీరు యాక్షన్ తీసుకుంటే అయితే రిలీజ్ చేయండి. ఎంతకాలం? సిబిఐ స్పెషల్ కోర్టు ఏమన్నారు, హైకోర్టు స్పెషల్ కోర్టు వేసాక వారం రమ్మన్నారు. వచ్చినా అక్కడ అసలు ఏమి తేలకోకుండా వాళ్ళ గురించి అసలు A2 A1 జీవితాంతం కంటిన్యూ అవుతారా? ఏదో తేల్చాల్సిన అవసరం మాత్రం తక్షణమే ఉంది. మీరు వాళ్ళ అవినీతి అక్రమాలు పాల్పడ్డారా, 1000 కోట్ల ప్రజాధనాన్ని దొంగిలించారా లేదా అన్నది తేలాల్సిన అవసరం ఉంది. అది తేల్చుకోకుండా ఉంటుంది కోర్టుల యొక్క అసమర్థత, వాళ్ళ అలసత్వం. అలాగే సిబిఐ కూడా, ఈడీ గాని వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న ప్రశ్న అందరికీ వస్తుంది. వాళ్ళు సరిగ్గా వ్యవహరించకుండా తర్వాత బీజేపీకి సీట్ ఇస్తాం. ఇక్కడ బీజేపీకి సీట్ ఇస్తాం అన్నది అది కొంత అపహాస్యమైన వ్యవహారం. బీజేపీకి వాళ్ళు ఇక్కడ సీట్ ఇస్తుంటే నేను కామెంట్ చేశాను, బీజేపీకి అనేక చోట్ల కొన్ని 120 సీట్లు వాళ్ళు సొంతంగా తెచ్చుకోగలుగుతున్నారు అనేక రాష్ట్రాల నుంచి. ఆయన ఇక్కడ ఉన్న నిర్మలా సీతారామన్ గారిని ఇంకో చోట ఎందుకు పంపించారు? సరే పంపించారు, మళ్ళీ బీజేపీకి సీట్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? బీజేపీ సీట్ అడుగుతూ ఉంటే ఇక్కడ రౌడీ మామూలు అడిగినట్టు ఉంది తప్ప బీజేపీకి సీట్ అసలు అంటున్న ప్రయోజనాలు, లేకపోతే ఇప్పుడు రైల్వే జోన్ లాంటి కార్యక్రమాలు కొంచెం స్పీడప్ అవడం అలాంటి ప్రయోజనాలు ఏముండవా? బీజేపీ సీట్ ఇవ్వడం వల్ల మిత్రధర్మంలో వాళ్ళు ఇచ్చారు కనుక. మిత్రధర్మం అంటే వాళ్ళు సీట్లు లేనప్పుడు ఇచ్చారు మొట్టమొదట. ఇప్పుడు సీట్లు బోల్డ్ సీట్లు ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు అడిగారు? ఇక్కడ సీట్ అయిపోతే చేయమంటున్నారా? అంటే బ్లాక్ మెయిల్ చేశారా?
మీకు సీటు కనుక ఇవ్వకపోతే, మాకు సీటు ఇవ్వకపోతే మీకు ఏ పనులు చేయం. రేణుక గారు చెప్పాలి, ఎందుకంటే అమిత్ షా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు? ఏం మాట్లాడతాడు అమిత్ షా, ఏం మాట్లాడతాడు అతనికి, అతను ఏం మాట్లాడతాడు పాపం. అతను అడిగాడు ఇచ్చారని చెప్పారు ఈయన, కానీ భావ్యం కాదు అది. బీజేపీకి వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు. బీజేపీకి ఎందుకు ఏ ప్రాతిపదికన ఇచ్చారు బీజేపీకి? పోనీ ఇచ్చారు, ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఇవ్వకుండా ఈయనకి ఎందుకు ఇచ్చారు? ఆయన ఉత్తముడు, ఆయన సమర్థుడు, అది ఆ విషయం పక్కన పెడదాం. అది బీజేపీకి ఇంకెక్కడ సీట్లు లేకపోతే, గత్యంతరం లేకపోతే అప్పుడు ఇవ్వాలి. బీజేపీకి అది చోట సీట్లు వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ సీట్ ఇస్తున్నది ఏ మాత్రం భావ్యం కాదు, అది సబబు కాదు. రైట్. పార్థసారథి గారు, పెద్దల సభకి ఏ పార్టీ నుంచి ఎవరిని పంపించుకోవాలి, ఎంత అవకాశం ఉంది అనేది ఆయా పార్టీల నిర్ణయం. మీ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, ఒక విజయసాయి రెడ్డి గారిని పంపిస్తోంది, అలాగే తెలుగుదేశం పార్టీ కూడా నిర్ణయం తీసుకుని పంపిస్తోంది. మరి దీని మీద రాజకీయ విమర్శలు ఈ స్థాయిలో రావడం ఎంతవరకు కరెక్ట్ గా అనిపిస్తోంది? సీట్లు అమ్ముకున్నారు, లాభం లేకుండా ఏ పని చేయరని బొత్స లాంటి నాయకులు మీరు కూడా విమర్శించారు. అలాగే విజయసాయి రెడ్డి ప్రజల్లో మమేకం అయ్యే నాయకుడా, ఇవాళ ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి? 17-13 కేసులు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. విమర్శకు ప్రతి విమర్శ అవసరం ఇదంతా. ఇప్పుడు మీరు అన్నట్లు ఎవరిష్టం వారిది, ఏ పార్టీ ఇష్టం వారిది, ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనేది. కానీ ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గారు చూసినట్టయితే, సరే సుజనా చౌదరి గారు ఎన్ని బ్యాంకు ఇబ్బందులున్నా ఆయన ముందు నుంచి ఉన్నాడు, ఆయన కంటిన్యూ చేస్తున్నారు. తర్వాత సామాజిక న్యాయం మా హక్కు, లేదా సామాజిక న్యాయమే మా బ్రాండ్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ పుష్పరాజు గారి పేరు తీసుకొచ్చినప్పుడు అందరూ కూడా సంతోషం పడ్డారు. కొంత సామాజిక న్యాయం చూస్తున్నారు, ఒక నిజమైన దళిత నాయకుడికి అవకాశం కలుగుతుందని చెప్పేసి. కానీ సడన్ గా ఎక్కడా కూడా పేరు వినపడలా. మనం టీజీ వెంకటేష్ గారికి టీడీపీ సీట్ ఇస్తుందని చెప్పేసి ఎప్పుడు కూడా ఏ పత్రిక కానీ లేదా ఏ నాయకుడి నోటిని కానీ వినలా. పుష్పరాజు గారికి ఇచ్చేశారు, అనౌన్స్ చేశారని చెప్పిన తర్వాత సడన్ గా టీజీ వెంకటేష్ గారికి ఇచ్చేదలికి, అంటే తెలుగుదేశం యొక్క ప్రాధాన్యత డబ్బు, ఎవరెక్కువ డబ్బు ఇస్తే వాళ్ళకే ఇస్తారనే ఒక అభిప్రాయాన్ని ప్రజలకు తీసుకెళ్లారు. అట్లాగే చెప్పారు అక్యూజ్డ్ అనేది. పార్థసారథి గారు, మీరు కూడా దీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నిన్న కాంగ్రెస్ నాయకులంతా సంతోషం వ్యక్తం చేశారు. మంచి నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి చేస్తున్నాడు, కొంచెం జెంటిల్మెన్ కే ఇచ్చారని చెప్పి వాళ్ళు ఆనందం వ్యక్తం చేశారు. అంటే నేను టీజీ వెంకటేష్ గారి గురించి ఆయన జెంటిల్మెన్ కాదు, మంచి వ్యక్తి కాదు అని నేను అంటలా. తెలుగుదేశం పార్టీ ఒక స్టేజ్ లో మేము సామాజిక న్యాయం మా బ్రాండ్, తెలుగుదేశం పార్టీ యొక్క బ్రాండ్ సామాజిక న్యాయం అని చెప్పేసి చెప్పుకుని పుష్పరాజు గారు, అంటే పుష్పరాజు గారు చెడ్డోళ్ళనా మీ అభిప్రాయం? పుష్పరాజు గారు పనికిరాని వాళ్ళనా, లేకపోతే మంచివాడు కాదనా మీ అభిప్రాయం? పుష్పరాజు గారి పేరు తీసుకొచ్చారు, పుష్పరాజు గారికి సీట్ ఇచ్చేసారన్నారు. సడన్ గా ఆయన తీసేసి మరి ఆయన మాటల్లోనే మనం విన్నాం ఏంటంటే డబ్బులే ప్రాధాన్యత ఇప్పుడు తెలుగుదేశం మీడియాలో వచ్చే స్క్రోలింగ్ పెట్టుకుని వాళ్ళు ఎవరో అధికారికంగా ఎవరు ప్రకటిస్తే వాళ్ళు వెనకపోతే అనుకోవచ్చు. ఎవరు చెప్పలేదే, పార్టీ సంబంధించిన వాళ్ళు, బాధ్యత గల వాళ్ళు ఎవరు చెప్పలా. పుష్పరాజు గారే చెప్పారండి, పుష్పరాజు గారే స్టేట్మెంట్ ఇచ్చారు, పుష్పరాజు గారే స్టేట్మెంట్ ఇచ్చారు. కొంచెం ఖమ్మం పార్టీ ఆయన పేరు కూడా వినిపించింది, అలా 2-3 పేర్లు వినిపించాయి. కానీ అల్టిమేట్ గా వైపు నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కదా అని నరసింహారావు గారి పాయింట్. అంటే ఇక్కడ సామాజిక న్యాయం అనేది కోణంలో ఆలోచించినట్లయితే కొంచెం అన్యాయం జరిగిందని చెప్పేసి భావన వస్తున్నా నేను. చాలా మంది పేర్లు రావచ్చు, కానీ పుష్పరాజు గారికి ఇచ్చేసారన్నారు. కానీ సామాజిక న్యాయంలో కొంత తెలుగుదేశం పార్టీ మోసం చేసిందనే భావన. వైసీపీ కూడా అంటే 4వ అభ్యర్థిని పెడతారా పెట్టరా అనే అఫీషియల్ డెసిషన్ రాకముందే కూడా విమర్శలు కూడా మొదలు పెట్టారుగా. మీరు మళ్ళీ కొనుగోళ్లకు తెరదీశారు, మళ్ళీ కోట్లు చేతులు మారుతాయి, 30-40 కోట్లకు కొంటారు అని కొంత తొందరపడి మీరు కూడా కామెంట్ చేసిన పరిస్థితి. అంటే పత్రికల్లో 4వ అభ్యర్థిని పెడుతున్నాము, మీటింగ్ పెట్టుకున్నాము అంటే, మీటింగ్ పెడతామంటే ఏంటి, పెట్టాలా వద్దా అనేది. పెట్టేటట్లయితే ఏ విధంగా గెలుస్తారు? వాళ్ళ దగ్గర సీట్లు నేను గెలుస్తారా, లేకపోతే వైకాపా వాళ్ళకి 50 కోట్లు 100 కోట్లు ఎంతైనా సరే ఇచ్చేసి కొంటారనేది ఎవరికైనా ఆలోచన వస్తుంది, మీకైనా ఆలోచన వచ్చి ఉంటుంది. ఏ పరిస్థితుల్లో 4వ అభ్యర్థిని పెడతారు చెప్పండి? వాళ్ళ దగ్గర శాసనసభ్యులు ఉండి పెట్టాలనుకున్నారా, లేకపోతే వైకాపా నుంచి కొనుగోలు చేసి పెట్టాలనుకున్నారా? రెండే మార్గాలు. ఒకవేళ 4వ అభ్యర్థిని పెట్టే పరిస్థితి కనుక ఉంటే, తెలుగుదేశం పార్టీ తరఫున 4వ అభ్యర్థిని పెట్టే పరిస్థితి ఉంటే కనుక 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి కొనుగోలు చేయటం, అంతే, ఒకటే మార్గం, వేరే మార్గం. ఎమ్మెల్యేలు ఏమన్నారంటే, మేమంతా కూడా పెడదాం అని అడిగాము అధ్యక్షుడిని, కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో వద్దు, మనకి బలం లేనప్పుడు ఎందుకు పెట్టాలి అని చెప్పి ఆయనే వద్దన్నారని చెప్పి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు వీళ్ళు స్టేట్మెంట్స్ కాదు అక్కడ సమస్య.
ముందు చంద్రబాబు నాయుడు గారు అసలు మీటింగ్ ఎందుకు పెట్టారు, పెట్టాలా వద్దని ఆలోచన ఎందుకు వచ్చింది? వారు స్పష్టంగా తెలుసు కదా శాసనసభ లేనప్పుడు మా పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు తీసుకున్నారు, వారికి సంఖ్య లేదు కదా, సంఖ్య లేనప్పుడు ఎందుకు ఆలోచించింది? పార్టీ ఆలోచన కదా మార్గం. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడటం ఇదేదో గురువిందగించే సామెతలాగా ఉంది. అసలు తెలుగుదేశం పార్టీలో ఉందే సామాజిక న్యాయం, అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం. అది ఇప్పుడు కాదు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చూస్తే అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం అటు శాసనసభలో గానీ పార్లమెంట్ లో గానీ వివిధ పార్టీలో గానీ ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ. ఇవాళ వారు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. ఇవాళ పుష్పరాజ్ గారి గురించి మేము మాట్లాడలేదు. డెఫినెట్ గా సీనియర్ లీడర్ ఎవరు ఇప్పుడు అక్కడ ఉన్న సీట్లు ఎన్ని? మనకు 3 సీట్లు ఉన్నాయి. ఒకటి బీజేపీకి ఇచ్చాం, 2 సీట్లు ఉన్నాయి. ఒకరు ఆల్రెడీ ఒక మినిస్టర్ కొనసాగుతా ఉన్నారు. ఒక్క నిమిషం నా మాట కూడా వినండి. ఇప్పుడు సీమాంధ్ర ఉంది, సీమకి ఇవ్వాలా వద్దా ప్రాతినిధ్యం? ఒకవేళ 2 కూడా ఆంధ్ర ప్రాంతానికే ఇచ్చామనుకోండి, ఇదే పాదసారథి గారు ఏమంటారు? రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు, లేకపోతే వెనుకబడిన జిల్లాల వాళ్ళకి అన్యాయం చేస్తాం, మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు. అక్కడ ఉన్నవి 2, ఒకటి మనం సీమ ప్రాంతానికి ఇచ్చాం, ఒకటి ఆంధ్ర ప్రాంతానికి ఇచ్చాం. ఇద్దరు కూడా గతంలోనూ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు అనుభవం ఉన్నారు. విజయసాయి రెడ్డి లాగా ఆయనకి ఏమన్నా రాజకీయ అనుభవం ఉందా? ఎప్పుడైనా ప్రజల పట్ల కానీ ప్రజా సమస్యల పట్ల కానీ పోరాడినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఎవరు మమేకమైంది ప్రజలతో కాదు, వాళ్ళ యొక్క కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఈ రోజు గతంలో కానీ ఇప్పుడు కానీ పారిశ్రామికవేత్తల పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కన్వీనర్ ఎవరు అంటే విజయసాయి రెడ్డి గారు. ఇవాళ విజయసాయి రెడ్డి గారు కంపారిజన్ లేదు. మీరు వారు చాలా సేపు మాట్లాడారు, 1/2 గంట సేపు. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీలో 2 ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఇచ్చాం. ఇద్దరు అనుభవజ్ఞులు. ఈ రోజు టీజీ వెంకటేష్ గారు సీమాంధ్ర ఉద్యమం టైంలో ఎంతో పోరాటాలు చేసినటువంటి సీరియస్ గా కమెంట్ చేయకపోయినా పార్టీ మీద అధ్యక్షుడి మీద ఖచ్చితంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్లకి కొంత అభద్రతా భావం పెరుగుతోంది, లేకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళ వల్ల ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, వాళ్ళ మధ్య గ్యాప్ పెరుగుతోంది, దీన్ని చూసుకోవాలని కూడా వాయిస్ తోనే చెప్పారు. పుష్పరాజు గారు సీనియర్ లీడరు, 83 నుంచి ఉన్నారు. వారికి గతంలో మంత్రి పదవి ఇచ్చాము. ఇప్పుడు కూడా పార్టీలో వైస్ ప్రెసిడెంట్ గా వారికి ఒక సీనియర్ గా అనేక సందర్భాల్లో గౌరవం ఇచ్చాము. వారు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ అక్కడ ముఖ్యమంత్రి గారికి కానీ పార్టీకి కూడా ఒక కొన్ని ఉంటాయి, కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి రాజకీయంగా కానీ పార్టీ పరంగా గారికి ఇవ్వడం వల్ల ఇవాళ ఏమన్నా ప్రామిస్ వచ్చాయి? ఆయన ఈ కోడ్ వల్ల మాట్లాడలేకపోతుందని చెప్పారు. అంటే మీరే చెప్పాలి, మీరు ఏం మాట్లాడుకున్నారు, మీరు అడిగిన హామీలు, లేకపోతే వాటిని తొందరగా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు ఏమన్నా స్పీడప్ చేస్తానో ఒక హామీ. ఇప్పుడు వీటన్నిటికీ మనకేదో గంటల్లో రోజుల్లో వచ్చేటువంటిది కాదు. మనం ఒక మిత్రధర్మం, వేరే అలయన్స్ పార్టీ. అక్కడ ఎన్డీఏలో మేము భాగస్వామ్యం, ఒక భాగస్వామ్య పార్టీగా గతంలోనూ నిర్మలా సీతారామన్ గారికి ఇచ్చాము. అదే సీట్ ను కొనసాగింపులో భాగంగా ఇవాళ వాళ్ళు అభ్యర్థిని మార్చుకున్నారు తప్ప మేము కొత్తగా అలాట్ చేసింది ఏం లేదు కదా. గతంలో ఉన్న సీటే వేకెంట్ అయింది, ఇప్పుడు ఇచ్చాము. కాబట్టి ఈవేళ తెలుగుదేశం పార్టీలో కొంత పుష్పరాజు గారికి ఆవేదన ఉండొచ్చు. తప్పకుండా భవిష్యత్తులో గానీ గతంలో అనేక సందర్భాల్లో ఎస్సీ సామాజిక వర్గానికి బాలయోగి గారికి స్పీకర్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. మన ప్రతిభా భారతి గారికి శాసనసభ స్పీకర్ గా ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అనేక సందర్భాల్లో ఎస్సీలకు తెలుగుదేశం పార్టీ ఎన్నో చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎట్లా చూస్తాం సార్? ఇప్పుడు అమరావతిలో ప్రధానమంత్రి గారు బహిరంగ సభ జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు కూడా చాలా బాధపడ్డారు. ఏంటి, మాకు సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు, ఆ సభ మీద నన్ను కూర్చోబెట్టలేదని. ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి పుష్పరాజు గారు కూడా ఈ రోజు బాధపడ్డారు. ఆ పార్టీలో అది వాళ్ళ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం అయినప్పటికీ కూడా అంబేద్కర్ గారి స్టాచ్యూ అమరావతిలో 150 అడుగులు పెడుతున్నాము అని చెప్పినటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గారు ఆ పార్టీలో ఉన్నటువంటి ఆయా వర్గాల వారికి ఏ విధమైనటువంటి గౌరవం ఇస్తుందో మనకి క్లారిటీగా 2 సందర్భాల్లో తెలియదు. శ్రావణ్ కుమార్ గారిని ఆ సభకు అధ్యక్షత వహించకుండా పక్కన పెట్టడము, తర్వాత ఆయన కామెంట్ చేయడము. ఈ రోజు పుష్పరాజు గారు ఎవరో వాళ్ళ అధిష్టానం ప్రకటించలేదు నీకు ఇస్తానని చెప్పి, కానీ చేసినటువంటి నిర్ణయాలు ఆయా వర్గాలకు సంబంధించినటువంటి వారికి కాకుండా కొంత డబ్బున్నటువంటి వాళ్ళకి, లేకపోతే ఆ పార్టీకి లాయల్ గా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నటువంటి వారికి వెంకటేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. వైసీపీ చేసిన కామెంట్స్ తో కాంగ్రెస్ కూడా ఏకీపిస్తుందా?
అమ్ముకున్నారు, లాభం లేకుండా ఏ పని చేయరు చంద్రబాబు అనే పాయింట్. తెలుగుదేశం పార్టీ మాకు సంబంధించినటువంటి వరకు కూడా ఆ రెండు వ్యవహారాలు కూడా కొంచెం ఆ విధంగానే కనపడుతుంది. ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ టీజీ వెంకటేష్ కూడా మంచిదే అని మాట్లాడారు కదా. అంటే నేనేమంటున్నానంటే టీజీ వెంకటేష్ గారి యొక్క వ్యక్తిత్వం గానీ లేకపోతే ఒక్క నిమిషం రాయలసీమ నుంచి ఎలా ఇస్తే అది బాగుండేది అనేది కూడా ఏ విధంగా ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలోనూ ఎన్టీ రామారావు గారు బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తి, ఎస్సీలకు సంబంధించినటువంటి వ్యక్తి ఉపన్యాసాలు చెప్తా ఉన్నారు. కానీ ఈ సందర్భంలో నన్ను మాట్లాడితే ఈ సందర్భంలో 2 సంవత్సరాలుగా సుజనా చౌదరి గారికి సంబంధించిన వ్యవహారం పేపర్లో కానీ అటుగానే వస్తానుంది. 2 సంవత్సరాలుగా కేంద్రం నుంచి మనం సాధించింది కూడా ఏమీ లేదు. ఈ సందర్భంలో కొత్త నిర్ణయాలు తీసుకుని బడుగులకి, బలహీన వర్గాలకి, దళితులకి ఏదైనా ఒక చేస్తే ఒక రకంగా పార్టీ సామాజిక వర్గాన్ని ఇందాక సార్ గారు చెప్పినట్టు కట్టుబడి ఉంది. కానీ వారి యాంగిల్లో, వారి పార్టీ దృష్ట్యా, వారికి ఉన్న లాయల్టీ దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వ్యక్తిగతంగా వెంకటేష్ గారు అందరితో బాగానే ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ కామెంట్ చేసి ఉంటుందేమో కానీ ఆ నిర్ణయాన్ని మాత్రం స్వాగతించట్లేదు. అట్ ద సేమ్ టైం వైసీపీ క్యాండిడేట్ కి సంబంధించి మీ కామెంట్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ కామెంట్ అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి సంబంధించి జగన్ గారికి ఆయనకి ఉన్న లాయల్టీస్, వారికి సంబంధించిన దాంట్లో ఈ రాజ్యసభకు సంబంధించినంత వరకు అందరూ కూడా ఏం చూస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ గారు కానీ ఆయా వ్యక్తులకు సంబంధించి లాయల్టీస్ కానీ వారికి ఉపయోగపడ్డారా లేదని అంతే చూస్తారు తప్ప దీని గురించి పబ్లిక్ లోకి వచ్చారా, ధర్నాలు చేశారా, సామాజిక న్యాయాలు చూసేటటువంటి పరిస్థితి లేదు. రెండు కూడా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఇంకొక పేరు రాలేదు. వైఎస్ఆర్ పార్టీకి వచ్చారు ఆ సూత్రం వైఎస్ఆర్సీపీలో ఇంకొక రాజ్యసభ సీటుకి అవకాశం లేదు. ఉన్నట్టుది ముందు నుంచి కూడా వాళ్ళు ఫలం గా ఒక స్టాండ్ లో ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు ఉన్నారు కానీ అలా కాదు కదా, ఇతర వర్గాల వారు లేరు. చైర్మన్ ఇవ్వాలన్నా అదే వర్గానికి చెందిన వాళ్ళు, రాజ్యసభ ఇవ్వాలన్నా అదే వర్గానికి, అధ్యక్షుడు అదే వర్గానికి. అంటే ఆ పార్టీలో ఇంకొక వర్గమే లేదా? అదేమైనా ఒక కులానికి పరిమితమైనటువంటి పార్టీ? ఇప్పుడు జ్యోతుల్ నెహ్రూ గారికి ఎందుకు ఇవ్వలేదు పిఎస్సీ? అది కూడా చెప్పమని దాని గురించి కూడా మనం కామెంట్ చేయాలి సార్. నిన్న చంద్రబాబు నాయుడు గారు పత్రికా విలేకరుల సమావేశంలో ఏం మాట్లాడారంటే వాళ్ళనే నిర్ణయం తీసుకోమని చెప్పాను అని చెప్పారు. మొన్న చెప్పారు. కానీ ఈ రోజు వాళ్ళు వద్దన్నారని చెప్పాను అంటున్నారు. అఫీషియల్ గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లోనే సీఎం గారు ఒక రకంగా చెప్పారు, జ్యోతుల్ నెహ్రూ గారు ఒక రకంగా చెప్పారు. లేదు, దాని మీద కూడా క్లారిటీ. ఈ రోజు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంది. ఇవాళ మాకు 17 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఇంకా చాలా మంది, ఇంకో 15-20 మంది వస్తానికి సిద్ధంగా ఉన్నారు. దానికి భయపడే క్యాంపులకి పంపించేశారు. ఇవాళ ఆ పార్టీ మీద, పార్టీ అధ్యక్షుడి మీద వాళ్ళకి విశ్వాసం లేక క్యాంపులు పెట్టుకుని పంపించుకునేటువంటి పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో కూడా ఆలోచించాలి. వాళ్ళని రిటైన్ ఇవాళ టూర్ కి వెళ్ళటానికి కూడా డబ్బులు ఇచ్చి టూర్ కు పంపించారని చెప్పి గతంలో లైవ్ షోలో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిగతా అంశాల మీద చర్చ కొనసాగుతుంది. స్టే ట్యూన్డ్. లైవ్ లో అందుబాటులో ఉన్నారు పార్థసారథి గారు. మీ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లే వాళ్ళు ఎన్ని కోట్లకు వెళ్తున్నారు అని మీరు ఒక లెక్కలు చెప్తూ ఉంటే దానికి సంబంధించిన తీవ్ర స్థాయిలో జ్యోతులు కానివ్వండి, భూమా కానివ్వండి, మిగిలిన నాయకులు తీవ్ర స్థాయిలో మీ అధినేతను కామెంట్ చేశారు. అంటే మేము వైసీపీలోకి వచ్చినప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చి మమ్మల్ని కొన్నారు అనే విషయం మొదలుపెట్టి ఇంకా చాలా ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోవడానికి ఒక లెక్క ఉంటుంది, ఆయన డబ్బు మనిషి, మిగతా వాళ్ళని కూడా ఆ డబ్బు యాంగిల్ తోనే చూస్తాడు, ఇట్లాంటి కామెంట్స్ అనేకం చేశారు. దీని మీద మీ స్పందన? ఎవరికండి? హలో పార్థసారథి గారు, మిమ్మల్ని అడిగా, రిపీట్ చేయమంటారు ఒకసారి? అచ్చా, ఏమంటే ఇప్పుడు భూమా నాగిరెడ్డి గారు, జ్యోతుల్ నెహ్రూ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి చేశారు. కలిసి పనిచేయటమే కాకుండా కీలకమైన హోదాల్లో కూడా ఉన్నారు. అవును, టికెట్లు నిర్ణయించడంలో కానివ్వండి, పాలసీల విషయంలో కానివ్వండి, కీలకమైన బాధ్యత వహించి కీలక స్థానాల్లో ఉండి ఈ రోజు సరే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారో ఆయనే చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏమిటంటే బయటికి వెళ్ళిపోయి అప్రజాస్వామ్య పార్టీ పక్కన కూర్చొనివ్వరు అని మాట్లాడతాం ఎంత సబబు? అంటే 3 సంవత్సరాలు పక్కన కూర్చోపెట్టకపోయినా నీ పదవి కోసమో లేదా కుర్చీ కోసమో నువ్వు ఆయనతో సేల్ అయ్యారా? మీరు 3 సంవత్సరాలు ఆయనతో కలిసి ఉన్నారు, 3-4 సంవత్సరాలు కలిసి ఉన్నారు. అటువంటి వ్యక్తి అయితే నువ్వు ఎందుకు అప్పుడు దాకున్నావు? కేవలం ఏమిటంటే మీరు అధికారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు తప్పితే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి గారి విధానాల మీద కానీ
ఎటువంటి మీకు ఇది లేకోకుండా చేరారు. మీరు ఒరిజినల్ గా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయి ఈ రోజు మాట్లాడుతున్నారు. మీకు ఏం అన్యాయం చేసిందని చెప్పేసి ఎందుకు పక్కన కూర్చోబెట్టినారండి? చాలా సార్లు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్కలే కూర్చున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. డిబేట్ ముఖ్యమంత్రి సభానాయకుడు ఒక్కళ్ళే కూర్చుంటారు కాబట్టి ప్రతిపక్ష నాయకుడుగా నేను కూడా ఒక్కడే కూర్చోవాలి, ప్రతిపక్ష నాయకుడుగా నేను అక్కడనే కూర్చోవాలి. 5 శాసనసభలు జరిగితే 3 శాసనసభలో కూర్చోనివ్వలేదని చెప్పారు ఆయన నెహ్రూ. ఇప్పుడు ఏమి బయటికి వెళ్ళిన తర్వాత ఏమి నన్ను తిట్టేవాడు, పక్కన కూర్చుని రోజు చేతితో పొడిచేవాడు అని కూడా మాట్లాడచ్చు, దిగదారి మాట్లాడచ్చు. కానీ 4-5 సంవత్సరాలు ఒక హోదాలో ఉన్నారు మీరు. హోదాలో ఉండి అప్పుడు ఎందుకు తెలియలేదు మీకు? జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చోపెట్టుకోరు, లేకపోతే మాట్లాడినవారు అనే విషయాలు 4 సంవత్సరాలు పట్టిందా మీకు తెలుసుకోవడానికి అడుగుతా ఉన్నా నేను. కాకపోతే మీరు ఏదో ఆశించి వాళ్ళు ఇచ్చే 20-30 కోట్లో లేకపోతే మీకు కావాల్సిన అవసరాలు తీరుస్తుంటేనో వాళ్ళు చేశారు మీరు. అంతే తప్పితే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లుతూ మేము కూడా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టుకుంటారో లేకపోతే పక్కన కూర్చోబెట్టి చర్చిస్తారో అవన్నీ కూడా మాకు తెలుసు. కాబట్టి మీరు అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఎదుర్కోలేక, విధానాల మీద ఎదుర్కోలేక, ఆయన చేసే పోరాటాలని ఎదుర్కోలేక మీరు ఈ విధంగా వ్యక్తిగతంగా ఆయన్ని మీరు దూషించడానికో లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తానికి మీరు ప్రయత్నం చేస్తారు. అందరితో కూడా సక్రమంగా ఆయన ఉద్దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఒక 20-30 కోట్లు, ప్రజాస్వామ్యం అంటే సిమెంట్ ఫ్యాక్టరీకి లైసెన్స్లు, ప్రజాస్వామ్యం అంటే ఒక 100-150 ఎకరాలకి పర్మిషన్లు, ఇవి వాళ్ళ ఉద్దేశంలో ప్రజాస్వామ్యం అంటే. పార్థసారథి గారు మాట్లాడుతుంటే అంత మిర్రర్ ఇమేజ్ లాగా ఉంది. అంటే పారిశ్రామిక సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇడుపులపాయలు ఎస్టేట్లు, అంటే వాటి గురించి మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అందరికీ తెలుసు. కనీసం అవిశ్వాస తీర్మానం పెట్టే రోజున ఆయన సంతకం పెట్టలేదు. మొన్న జరిగినటువంటి శాసనసభలో ఆ రోజు పెట్టి ఎవరు ఇచ్చిందంటే జ్యోతుల్ నెహ్రూ గారు. కనీసం ఆయన మాట్లాడినిచ్చారా? ఆ రోజు కూడా నేనే మాట్లాడతానని లెగిశారు. అంటే అసెంబ్లీలో ఇంకొకరు మాట్లాడకూడదు, తన పక్క కూర్చోకూడదు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోలేదు. ఇప్పటి వరకు వాళ్ళకు సర్వసభ్య సమావేశం పెట్టుకుని పార్టీ మాట్లాడుతున్నటువంటి సందర్భాలు లేవు. వీళ్ళు మాట్లాడుతున్నారు మా పార్టీ గురించి. అంటే వాళ్ళకి సామాజిక న్యాయం లేదు, ప్రజాస్వామ్య చర్చలు లేదు, అభిప్రాయ సేకరణ లేదు, కలుపుకోతనం లేదు. అవన్నీ లేకపోవడం ఎందుకు పెడుతున్నారని ఒకసారి వాళ్ళు వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్లు పెట్టించి డబ్బులు వ్యవహారం గురించి మాట్లాడించడం కూడా మంచిదేనా? అంటే ప్రజలు ఏం అర్థం చేసుకుంటారంటే ఎమ్మెల్యేలు అంటే 30 కోట్లు, 20 కోట్లు, 5 కోట్లు, 3 కోట్లు వాళ్ళ పార్టీలోకి వచ్చినప్పుడు మాత్రం చాలా అంత వాళ్ళ మీద అభిమానంతో వచ్చినప్పుడు ఇంకో పార్టీకి వెళ్తేనేమో డబ్బులతో కొన్నట్ల. గతంలో 15-20 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు అటు తెలుగుదేశం నుంచి గానీ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి గానీ. అప్పుడు ఎంత పెట్టుకున్నారు వీళ్ళందరూ? అప్పుడు కొడాలి నాని, ప్రసన్న కుమార్ రెడ్డి వీళ్ళందరూ వెళ్ళలేదా? ఇచ్చేసి మంత్రి పదవులను త్యాగం చేసి వెళ్ళింది కొండా సురేఖ. ఆమె ఏం చేశారు? తీసుకెళ్లి వాడుకొని పుసుకు పుల్లలాగా పక్కన పడేశారు, కరివేపాకు లాగా వాడుకొని. మేము కూడా మొన్న ఒక పార్లమెంట్ ఉంది, తప్పకుండా వైఎస్ఆర్ పార్టీలో ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి అనుభవం ఉన్న నాయకులకు ఇస్తారనుకున్నాం. పార్థసారథి గారు లాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా? లేదా ఎంతో అనుభవం ఉంది, ఒక రాజధాని నుంచి చెందినటువంటి ఒకవేళ వీరు కాకపోతే ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలో బొత్స సత్యనారాయణ అనుభవం ఉంది. మరి నేతి బీరకాయలు నెయ్యిలాగా తెలుగుదేశం పార్టీ కనీసం ఒక బీసీ కానీ ఒక ఎస్సీ కానీ సీట్ మాట్లాడతాం. ఎంత అవివేకంగా మాట్లాడుతున్నారంటే విజయసాయి రెడ్డి గారు పార్టీ మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటా వచ్చారు. పార్టీ నిర్మాణంలో కానివ్వండి, పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ లో కానివ్వండి, విజయసాయి రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా కీలక పాత్ర వహిస్తా ఉన్నారు. మీటింగ్ ఆర్గనైజ్ చేస్తాం కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు చేయడంలో 3 సీట్లు నుండి మీరు 3 సీట్లు నుండి ఒక్క సీట్ ఇచ్చారండి. మీ దగ్గర 3 సీట్లు ఒక్క బలహీన వర్గాలకి వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తే ఎవరికి ఇచ్చారండి? మన గోవింద్ రెడ్డి గారికి ఇచ్చారు. అప్పుడు కన్సిడర్ చేయొచ్చు కదా. ఎప్పుడైనా ఒక బలహీన వర్గాల వారికి మీ పార్టీలో ఒక ఇంపార్టెంట్ పోస్ట్ ఇచ్చిన సందర్భం ఉందా? ఎమ్మెల్సీ బోస్ గారికి ఇచ్చారు.
ఇంకో ఇంపార్టెంట్ ఆరోపణ ఏంటంటే సాధారణంగా ప్రతిపక్షాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఏదో పనుల కోసం అధికార పక్షాన్ని ముఖ్యమంత్రిని కలుస్తారు. కానీ అలా కలవడానికి వీలు లేదు. ఎవరికో ఆపరేషన్ చేయించినప్పుడు వాళ్ళని తీసుకెళ్తే కూడా జ్యోతి నెహ్రూ గారు దాని మీద కూడా జగన్ సీరియస్ అయ్యారు. అసలు ఏ పనుల కోసం కూడా కలవకూడదని రూల్స్ కూడా ఉండేవని మాట్లాడారు. మరి ఇట్లాంటి పరిస్థితి ఉందా నిజంగానే? ఇప్పుడు అసలు ఏం మాట్లాడినా కూడా దానికి ఆధారాలే ఉంటాయి. ఏమైనా మాట్లాడచ్చు. రోజు రూమ్ లో పెట్టి తిడతారు మమ్మల్ని, రోజు ఏదో ఒక బానిసలాగా చూస్తారని చెప్పి ఎన్నైనా మాట్లాడచ్చు. ఆ రోజు మీరు స్పందించినట్లయితే, ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఎందుకు వెళ్ళావు ఆపరేషన్ ఖర్చుల కోసం వేరే వాళ్ళ దగ్గరికి అన్నప్పుడు కనుక నువ్వు స్పందించినట్లయితే మేమందరం కూడా ఓకే అనుకున్నాం. కానీ నీకు పదవి లేకపోతే మీరు అన్ని మాట్లాడుకుని అన్ని కురుచుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా మాట్లాడితే దానికి ఎటువంటి విలువ ఉండదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన అనేక మంది నాయకులు కేవలం రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో, రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారిగా చనిపోయేసరికి ఆ వేదన తట్టుకోలేక ఈయన పార్టీ పెడితే ఇమీడియట్ గా పైగా కాంగ్రెస్ విధానాలు నచ్చగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆవాళ్ళు వెళ్ళిన వాళ్ళు అట్లా వెళ్లారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని చూసి సమ్మోహితులై వెళ్ళిన వారు ఎవరు లేరు. అసలు జగన్మోహన్ రెడ్డితో రాజశేఖర రెడ్డి గారు అన్నసేపు జగన్మోహన్ రెడ్డి గారితో అంత సాన్నిహిత పరిచయం కూడా ఎవరికి లేదు. ఆయన అక్కడ బెంగళూరులో ఉండేవాళ్ళు, ఆయన రాజకీయాలు ఏంటో తెలియదు, ఆయన మనస్తత్వం ఏంటో తెలియదు, ఆయన ఆలోచన ధోరణి ఏంటో తెలియదు. అయినా కానీ వాళ్ళంతా వెళ్లారు. కొంతమంది ఏమో పీఆర్పీ మూసిపోయాక జ్యోతి నెహ్రూ లాంటి వాళ్ళు పీఆర్సీ చాప్టర్ అయిపోయాక కాంగ్రెస్ ఇటు చేరారు. ఎందుకంటే మొన్న పోటీ రెండు పార్టీల మధ్య ఉంటుంది అనుకున్నారు కాబట్టి తెలుగుదేశంలో మనకి స్థానం ఉండదు, అక్కడ సీట్ రాదనుకున్న వాళ్ళు అటు చేరారు. అంత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక విధానాలు ఉన్నాయని కానీ మనిషి చాలా గొప్పవాడని కానీ నమ్మి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. అందువల్ల వాళ్ళ దానికి ఎట్టో అవకాశం లేదు. ఇప్పుడు ఆ వ్యక్తిత్వం మనం ఏడవలేము అనుకున్నప్పుడు అందరూ బయటికి పిలిపిల్లామంటే బయటకు వస్తారు. కానీ వెళ్ళి తర్వాత వచ్చేసిన తర్వాత ఇలాంటి ఆరోపణలు ఎంతవరకు వాళ్ళ వ్యక్తిత్వానికి కానీ లేకపోతే ఇది కానీ శాంటిటీ ఉంటుంది అంటే ఒకటి వాళ్ళ అసలు విషయం. మేము అసలు మొట్టమొదటి పార్టీలో ఆయన చూసి చేరలా, మేము చేరిందే రాజశేఖర రెడ్డి చేరాం లేదా మన పార్టీ అధికారంలోకి వస్తాం కూడా చేరాం అనేది స్పష్టంగా ఎట్లా చెబుతారు? ఎవరు చెప్పలేరు కదా. అందువల్ల ఏదో ఆరోపణ చేయడం తప్ప అసలు చెప్పండి బాలసార్ ఋషి గారు ఇప్పుడు నరసింహారావు గారి మాటల్లోనే చాలా స్పష్టంగా అర్థమైంది. వాళ్ళు కేవలం పదవి కోసం వచ్చారు, మంత్రి పదవో ఎమ్మెల్యే పదవో వస్తుందని చెప్పేసి వచ్చారు. ఈ రోజు అధికారం రాలేదు కాబట్టి అధికారం ఉన్న చోటకి వెళ్ళారు. అవును, మీరు అంతే. మీరు తెలుగుదేశం కలుద్దాం అనుకోలేదా? అధికారంలో కట్టేశారు. మీకు చులకన అది పక్కన పెట్టేసేయండి. బయటికి వెళ్ళిపోయి మాట్లాడతాం కరెక్ట్ అంటారా మీరు? మీరే స్పష్టంగా చెప్పారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏం ప్రేమతో రాలేదని. ఎందుకు వచ్చారు మీరు? కేవలం అధికారం కోసం వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ ఉన్నారు, ఎమ్మెల్యే ఈ రోజు ఆయన కాలేకపోయారు కాబట్టి మీరు అధికారం దగ్గరికి వెళ్ళిపోయారు. మేము కాదంటలా. జగన్మోహన్ రెడ్డి గారు బాగా మాట్లాడరు, కూర్చొని ప్రభుత్వమే పక్కనున్న పార్టీ ఎమ్మెల్యేలని ప్రలోభ పెట్టో ఏదో తీసుకుంటుంది. అది కూడా కాకుండా ఈ 17 మందిలో ఒక 10 మందిని కనుక మనం పరిశీలిస్తే అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళే. అన్ని పార్టీలు పోయి ఎక్కడ అవకాశం ఉన్నప్పుడల్లా అక్కడికి వెళ్ళడం, ఏదో ఒకటి సాధించుకోవడం, ఇంకో పార్టీ మారడం. ఇది కాకుండా అసలు ప్రధానంగా కూడా ప్రభుత్వం నుంచి ఇలాంటి పార్టీలు మారడాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తారండి? ఒక విధానాల గురించి కాదు, వ్యక్తిగతంగా కూడా అక్కడికి వెళ్తే ఎమ్మెల్యే అవుతామని, ఇక్కడికి వెళ్తే మంత్రి అవుతామని చెప్పిన ఉద్దేశంతో మారుతా ఉన్నారు. ఇది కాదు కాంగ్రెస్ నుంచి కూడా. ఈ రోజు చూడండి, తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు చేసిన వాళ్ళు ఈ రోజు ఎంపీలుగా ఉన్నారు, శాసనసభ్యులుగా ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ప్రోత్సహించడం తప్పు. ఇలాంటి కార్యక్రమాలు మనం ఒక విధానాలు నచ్చకొచ్చేసారని చెప్పడం. అసలు మీ విధానాలు ఏంటి? ఈ రోజు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్సీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, పక్క పార్టీల నుంచి, ఈ పార్టీ నుంచి, అన్ని పార్టీల నుంచి మొత్తం మనమే 80% ప్రజల్లో ఉండాలి, మనమే ఏకపక్షంగా 2050 దాకా ఉండాలి, ఇంకెవరో ఉండకూడదు అని చెప్పిన విధానం తీసుకోవడం. అందులో తప్పే. ముందు పార్టీ ఫిరాయింపుల గురించి విష్ణు గారు మాట్లాడుతూ చాలా హాస్యాస్పదం. కాంగ్రెస్ పార్టీ అది మొత్తం కేంద్రంలో రాష్ట్రంలో మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో మొదలుపెట్టింది వైఎస్ఆర్ పార్టీ. ఇవాళ వాళ్ళు పార్టీ ఫిరాయింపుల గురించి ఎలా మాట్లాడతారు? అసలు ఈ ఆపరేషన్ ఆదర్శ పథకం మొదలుపెట్టిందే అది వైఎస్ రాజశేఖర రెడ్డి. నరసింహ గారు, సమగ్ర సర్వేకి సంబంధించి తెలంగాణలో అప్పుడు జరిగింది, రికార్డులు కూడా వచ్చే సమగ్ర సర్వేకి ఒకే రోజులో పూర్తి చేసింది. అలాంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేస్తోంది. సరే, ఏ కారణాలైనా కూడా దానికి సంబంధించి అప్పుడే విమర్శలు, ఆందోళన మొదటి నేను ముఖ్యమంత్రి కూడా చెప్పారు, ఇది కొంత క్లారిటీ కోసం, అంతేగాని సంక్షేమ పథకాల్లో కోత కోసం కాదు, అనవసరంగా ఎవరు భయపడద్దు అని. సమగ్ర సర్వే గురించి ఏంటి మీ కామెంట్? సమగ్ర సర్వే కాదు, అసలు ప్రభుత్వం దగ్గర దేని మీద డేటా లేదు.
దేని మీదైనా సరే మీరు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, వాటి వల్ల ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, నిజంగా లబ్ధి చేకూరుతుందా లేదా, ఎంత వరకు లబ్ధి చేకూరుతుంది, డేటా లేదు. మన హాస్పిటల్స్ ఉన్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, డేటా లేదు. మన స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్, ఎలా రన్ అవుతున్నాయి, డేటా లేదు. పర్ఫెక్ట్ గా లేదంటారా? అసలు డేటా లేదు, అసలు లేదు. దాని మీద ఎవరు సోషల్ ఆడిట్ అన్నది విదేశాల్లో కానీ పాశ్చాత్య దేశాలు ఎప్పుడు కూడా సోషల్ ఆడిట్ చేస్తూ ఉంటారు. ఒక స్కూల్లో ఉందంటే స్కూల్ వ్యవహారం ఎలా నడుస్తుంది, ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా నడుస్తున్నాయి, అలాగే ఎక్కడ అవినీతి ఉంది, ఎక్కడ అవినీతి లేదు, సోషల్ ఆడిట్ లేదు. మనకి సమగ్ర సర్వే కూడా కావాలి. సమగ్ర సర్వే ప్రతి వాళ్ళు కూడా మాకు రిజర్వేషన్ కావాలి, మాకు అవి కావాలి, ఈ కావాలని ఒక డిమాండ్ చేస్తాను. సమాజం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, సమాజాన్ని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు, ప్రభుత్వాన్ని కాదు. చేస్తున్నప్పుడు అసలు ఈ డేటా లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటారు. మా వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు, 2 కోట్లు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటారు. పర్ఫెక్ట్ గా జరిగితే సమగ్ర పర్ఫెక్ట్ జరుగుతుంది కాదు, రివీల్ చేయాలి. ఆ తెలంగాణలో చేశారు, ఎంతో రివీల్ చేయాలా, అక్కడ ఎవరు ఎంతమంది ఉన్నారు అన్నది రివీల్ చేయాలా. కొంతమంది తమ క్యాస్ట్ చెప్పుకోవడానికి ఇష్టపడిపోవచ్చు, వాళ్ళని కూడా చెప్పండి, ఇంతమంది చెప్పుకోవడానికి ఇష్టపడాలా, ఇంతమంది చెప్పుకున్నారు, ఈ క్యాస్ట్ వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఆ క్యాస్ట్ వాళ్ళు ఇంతమంది ఉన్నారు, క్యాస్ట్ ప్రభావం ఇంత ఉంది, ఈ క్యాస్ట్ ప్రభావం ఇంత లేదు, ఈ క్యాస్ట్ ఇంతమంది చదువుకున్నారు, ఈ క్యాస్ట్ ఇంతమందికి ఆస్తులు ఉన్నాయి, ఇంతమందికి ఆస్తులు లేవు. సమగ్ర సర్వే అన్నది అసలు అది రూపొందించే ఫార్మేట్ ఏ రకంగా రూపొందిస్తారని తెలీదు. ఆ సమగ్ర సర్వే కనుక సమగ్రంగా రూపొందిస్తే పర్వాలా, ఒక పర్పస్ బేస్డ్ సర్వే అనుకోండి, రిజర్వేషన్ ఇవ్వాలా అక్కర్లేదనే భావంతో చేస్తే అది సరైనది కాదు, దానివల్ల ప్రయోజనం లేదు. ప్రధాన ఉద్దేశం ఏంటండి? ఇది తప్పకుండా సమగ్ర సర్వే మూలంగా ఏంటంటే మనకు ఒక పూర్తి అవగాహన వస్తుంది, డేటా అంతా. దాంతో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే చాలా దగ్గర ఏంటి మనకు పెన్షన్స్ గానీ, రేషన్ గానీ, గతంలో ఇవన్నీ చాలా మిస్యూజ్ అయింది. అలా కాకుండా ఈవేళ ఒక డేటా ఉన్నట్లయితే ఇప్పటికే మనం చాలా పారదర్శకమైన పాలన, అవినీతి రహిత పాలన ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వాలనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం. అది కరెక్ట్ కాదండి, ఆ విషయంలో మాత్రం వారితో విభేదిస్తున్నాం. ఎందుకంటే ఈవేళ మేము పెన్షన్స్ ఇచ్చేప్పుడు కూడా అంత బయోమెట్రిక్ పెట్టాం, థంబ్ ప్రింటింగ్ పెట్టాం. ఎందుకంటే ఇవన్నీ ఎందుకంటే మనం ట్రాన్స్పరెంట్ సిస్టమ్, ఇది కరప్షన్ ఉండకూడదు, అట్ ది సేమ్ టైం ఎలిజిబిలిటీ ఉన్న ఎవరు కూడా ఈ యొక్క లబ్ధిని మిస్ అవ్వకూడదు అనే ఇప్పుడు పెన్షన్స్ గురించి రేషన్ కార్డ్స్ పర్ఫెక్ట్ చేస్తున్నాయి, అన్ని కూడా కంప్యూటరైజ్. పాఠశాల విద్య ఎలా సాగుతుంది, ప్రైమరీ స్కూల్స్ ఎలా సాగుతుంది, మీకు డేటా ఉందా, ఎంతమంది స్టూడెంట్స్ పనిచేస్తారు, ఎంతమంది టీచర్లు పనిచేస్తారు, ఏ స్కూల్స్ ఎట్లా నడుస్తున్నాయి. టీచర్స్ కూడా అందుకే ఈ జూన్ నుంచి అకాడమిక్ ఇయర్ నుంచి బయోమెట్రిక్ పెట్టారు. టీచర్స్ గానీ, డాక్టర్స్ గానీ ఇన్ అండ్ అవుట్ టైం వాళ్ళని అవసరమైతే మొత్తం పూర్తిగా లేకుండా మొత్తం మీరు రివీల్ చేసే అవకాశం ఉంటుందా? తప్పకుండా చేస్తాము. ఇప్పుడు అదే కాకుండా మనం ఇప్పుడు కాపు సంక్షేమం పెట్టాము, అలాగే కొన్ని కార్పొరేషన్స్ పెడుతున్నాం. దీంతో ఏంటంటే కొత్తగా మన మహానాడులో కూడా ఒక తీర్మానం చేసాం, ఎకనామికలీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అందరికీ కూడా రాబోయే కాలంలో చేయాలి అనేటువంటిది. అదంతా కావాలంటే మనకు ఒక ఫైనాన్షియల్ డేటా మన ఎంత నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఎంతమంది, వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ ఏంటి, వాళ్ళ మొత్తం ఎంటైర్ డేటా ఉండాలి. సోషల్ ఆడిట్ జరగాలి, వాటర్ ఆడిట్ జరగాలి. తప్పకుండా తొందరలోనే ఈ రోజు కేబినెట్ లో దాని మీద కూడా చర్చ ఉంటుంది. అది అయిన తర్వాత ఒక డెసిషన్. కాంగ్రెస్ పార్టీ సమగ్ర సర్వే మీద ఈ సమగ్ర సర్వేని మేము స్వాగతిస్తున్నామండి. బట్ కానీ అది రాష్ట్ర బడ్జెట్ మీద రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తగ్గించుకునే ఉద్దేశంతో చేసేటటువంటి కార్యక్రమం అయితే మాత్రం అది సరైనటువంటిది కాదని. ఎందుకంటే గత 10 సంవత్సరాలు మేము శాచ్యురేషన్ పద్ధతి ద్వారా, అంటే కొంచెం ఒక రకంగా చెప్పాలంటే చూసి చూడనట్టుగా పేదలందరికీ కూడా కార్డులు కానీ లేకపోతే రకరకాలైనటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా ఇబ్బడిబొబ్బడిగా చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు సమగ్ర సర్వే రాకుండానే ఇప్పటి వరకు కూడా చాలా పెన్షన్లు తొలగించినట్టుగా, చాలా కార్డులు తొలగించినట్టుగా ఇప్పటికే ఒక పక్కన ఉంది. ఈ సమగ్ర సర్వే పేరు పెట్టి ఏ బేసిస్ అంటే ఒకటి విషయం ఉండేది, థంబ్ ఇంప్రెషన్ పడలేదని చెప్పని, లేకపోతే కార్డులకు సంబంధించి గతంలో ఇల్లు పెద్ద హౌసింగ్ పెద్ద స్కామ్ జరిగింది అనేటువంటిది 2 రాష్ట్రాల్లో విన్నాం. ఎందుకు అర్హుల్ కానోలను కూడా మొత్తం ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల జోబుల్లోకి వెళ్ళింది అనేటువంటిది ఇప్పుడు తెలంగాణలో అప్పుడే ఒక ఎంక్వైరీ వేశారు హౌసింగ్ మీద. కాబట్టి ఎన్ని పోవాలంటేనే మనకి సమగ్ర సర్వే కావాలి. సర్వే అనేది మనకు సమాచారం కోసం ప్రభుత్వం దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని బేస్ చేసుకుని మనం అన్ని కూడా మానవీయ కోణంలో కూడా చూడాల్సిన అవసరం, అంతే తప్ప మనం అన్ని కూడా ఆర్థికపరమైన కోణంలో చూసి అందరినీ కట్ చేసుకుంటే పరిస్థితి ఉంటే మాత్రం ఇది సరైనటువంటి విధానం కాదు. పార్సార్ గారు, ఇప్పుడు వైసీపీ వెల్కమ్ చేస్తున్న సమగ్ర సర్వే ఆలోచనని. ఒక నిమిషం, అది చెప్పే ముందు రేణుకా గారు ఇప్పుడు చెప్పారు ఏంటి, ఇల్లు కాంగ్రెస్ టైంలో దోచేసుకున్నారు, అనర్హులందరికి కూడా ఇచ్చారని చెప్పేసి. మీరు అటువంటి అనర్హులు ఉంటే గనక తీసేసేయండి, కాదని అంటలా మేము.
కానీ ఆ పేరు మీద దోచేసుకున్నారు, అనర్హులు ఉన్నారనే పేరు మీద మీరు అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇంటికైనా రెండు సరే సంవత్సరాల్లో అసలు బడ్జెటే ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు మొత్తం హౌసింగ్ ఇవాళ సంబంధించిన 6 లక్షల ఇల్లు కట్టడానికి హౌసింగ్ మొన్న సంబంధించినటువంటి 2 years లో బడ్జెట్ అక్టోబర్ పేదవాడు తన సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే రీఎంబర్స్ చేయాల్సిన ప్రభుత్వం పేమెంట్లు ఆపేసింది. రైట్ ఒక్క పాల్సార్ గారు కట్టుకుని అది మొత్తం పాపం బయటికి పాల్సార్ గారు, please రావాలంటే respond. ఇన్వెస్టిగేషన్ జరగాలి. అది ఏదో కాకుండా ఒకటి ఇవాళ respond. 6 లక్షల మీరు మందికి ఎగ్గొట్టడానికి శంకుస్థాపన ప్రయత్నం చేస్తాం. ఒక చేస్తే పెద్ద ఎత్తున అది మేము హౌసింగ్ ఆహ్వానించము. స్కీమ్ రాబోతుంది రెండు ఆంధ్రప్రదేశ్ లో. అలా చెప్పు. అది కాదండి మేము చెప్పేది, మీరు ఏదో రాబోతుందని చెప్పేసి ఇంట్లో ఉన్నదాన్ని already పారేసుకోం Okay, కదా. right, right. పాల్సార్ గారు, సమగ్ర సర్వేని వైసీపీ ఏదో రాబోతుందని చేస్తుందా చెప్పేసి లేదా? ఇంట్లో పారేసుకోం కదా. ఇప్పుడు చాలా మంది, కొన్ని వేల మంది శాంక్షన్ లెటర్స్ ఉండి, అఫీషియల్ గవర్నమెంట్ శాంక్షన్ లెటర్స్ ఉండి ఇల్లు పాల్సార్ పూర్తి గారు. చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు మీరు 2 సంవత్సరాల నుంచి. పాల్సార్ గారు, కాబట్టి వైసీపీ మీరు ఈ సమగ్ర సర్వేని సర్వేని సపోర్ట్ చేస్తుందా లేదా అదొక్కటి చెప్పండి. చిత్తశుద్ధితో గనక సమగ్ర సర్వే చేస్తే సంక్షేమ కార్యక్రమాలకి కోత విధించే దిశలో భాగంగా మీరు సమగ్ర సర్వే కాకుండా ఉన్నట్లయితే మేము ఆహ్వానిస్తాం Right. తప్పకోకుండా. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కానీ పాల్సార్ గారు, thank you. పరామర్శలు ఎలక్షన్లో చేసినప్పుడు పార్టిసిపేట్ కదా, చేసినందుకు. ఆయనకు ఒక నిజంగానే కారు ఉంది, ఎవరైనా ఆయనకు ఒక అర్హులైన బిల్డింగ్ వారికి ఉంది లబ్ధి అని రాకుండా చెప్పి ఉంటే వాళ్ళకు సంక్షేమ పరామర్శ కార్యక్రమాలు యాత్ర చేసి ఎగ్గొట్టాలంటే అందులో అట్లాంటి మేము తీవ్రంగా వాళ్ళని pick up వ్యతిరేకిస్తాం చేసి ఆ దీంట్లో. డేటా ఏమైనా ఉంటే Right. ఇవ్వమని Thank you, రాజశేఖర్ గారు. ప్రభుత్వానికి దాన్ని Thank you. కూడా కన్సిడర్ చేసి మేము వాళ్ళకు కూడా థ్యాంక్ యూ రెడ్డి గారు, ఆ థ్యాంక్ యూ benefit విష్ణు గారు, థ్యాంక్ యూ ఇవ్వడం పాల్సార్ గారు జరుగుతుంది. లైవ్ లో అందుబాటులోకి వచ్చేందుకు. ఇది వాళ్ళ లైవ్ విషయం. మరి లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.